హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 47. ఇక స్టోరీలోకి వెళ్తే, హాయ్ వేద, వెల్కమ్ టు హైదరాబాద్ అంటూ తన మొహం ముందు బొకే పట్టుకుని నవ్వుతూ ఉన్న ప్రణవీను చూసి కళ్ళకున్న గాగల్స్ తీసి తల మీద పెట్టుకుంటూ థ్యాంక్ యూ, బై ద బై హూ ఆర్ యూ అంటూ తన బొకే అందుకుని ప్రణవి వైపు చూస్తూ అడుగుతుంది. హో సారీ, నా గురించి చెప్పనే లేదు కదా, ఐఎమ్ ప్రణవి అంటూ వేదాకి షేక్ హ్యాండ్ ఇస్తూ తనని తాను పరిచయం చేసుకుంటూ ఉంటుంది. హలో ప్రణవి, ఐఎమ్ వేదాంశిక. నేను మీకు తెలుసా? ఎందుకంటే నేను మిమ్మల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం, అందుకే అడుగుతున్నాను. నేను నీకు తెలియకపోవచ్చు కానీ నువ్వు నాకు బాగా తెలుసు. యు నో వాట్, నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకున్న విక్రమ్ సాహో ఇంకా బాగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ తన గురించి నీకు కొన్ని విషయాలు క్లియర్గా చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. వేద ప్రణవి వైపు చూస్తూ వాట్ డూ యూ మీన్ అంటూ మిక్స్డ్ ఫీలింగ్స్తో తన వైపు చూస్తుంది. చిల్ వేద, నీకు అన్ని విషయాలు నేను చెప్తాను కదా, అలా క్యాఫిటేరియాలో కూర్చొని మాట్లాడుకుందాం ప్లీజ్ కమ్ అంటూ వేదాని క్యాఫిటేరియాకి తీసుకుని వెళ్ళి ఇద్దరు క్యాపుచినో ఆర్డర్ చేస్తారు. అది రాగానే మెల్లగా సిప్ చేస్తూ ఉన్న వేద వైపు చూస్తూ సి వేద, నేను చెప్పే విషయాలు నువ్వు నమ్మలేకపోవచ్చు, బట్ నమ్మి తీరాలి. ఎందుకంటే అవన్నీ పచ్చి నిజాలు కనుక. అండ్ నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న విక్రమ్ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు. హీఈజ్ ఏ ఉమనైజర్. కనిపించిన ప్రతి అమ్మాయితో బెడ్ షేర్ చేసుకునేవాడు. అతన్ని నమ్మి మోసపోయిన అమ్మాయిలలో నేను కూడా ఒకదాన్ని అని కన్నీళ్లు తుడుచుకుంటూ నన్ను కూడా ప్రేమించాను అని ఎంగేజ్మెంట్ వరకు తీసుకుని వెళ్ళి నన్ను అన్ని విధాలుగా యూజ్ చేసుకొని ఇప్పుడు నేను పెళ్ళి అంటుంటే నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, మ్యారేజ్ వరకు వెళ్ళిన మా బంధాన్ని బ్రేక్ చేసి నా హార్ట్ బ్రేక్ అయ్యేలా చేశాడు. నేను కాళ్ళ వేళ్ళ పడ్డ కనికరించలేదు. నాలాగే చాలా మందిని ఇలాగే మోసం చేశాడు అని తెలుసుకొని షాక్ అయ్యాను. ఇప్పుడు మా అందరిలాగే నిన్ను కూడా మోసం చెయ్యాలి అని పెళ్లి పేరుతో నిన్ను అప్రోచ్ అయ్యాడు. అందుకే మా అందరిలాగే నువ్వు మోసపోకూడదు అని నీకు ఈ నిజాన్ని చెప్తున్నాను అని తన మాటలు వేద నమ్ముతుంది అని కన్నింగా నవ్వుకుంటూ మొహాన్ని కన్సర్న్గా పెట్టుకుంటుంది ప్రణవి. నా మాట విని ఇక్కడి నుండి తిరిగి లండన్కి వెళ్ళిపో, నీ జీవితాన్ని ఆ మృగం నుండి కాపాడుకో అంటూ బాధ నటిస్తూ చెప్తున్న ప్రణవి వైపు చూసి ఆరంగా తన కప్పు ఫినిష్ చేసి ఏమీ మాట్లాడకుండా తన ట్రాలీ తీసుకుని బయటకు నడుస్తూ ఉన్న వేద వైపు చూస్తూ ఏంటిది ఇంత చెప్పినా ఏమీ మాట్లాడకుండా వెళ్తుంది అనుకుంటూ బిల్ క్లియర్ చేసి పరిగెత్తుతూ వేద ముందుకు వచ్చి ఆగుతుంది. వేద, ఇంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? నా మాట విని ఇక్కడ నుండి వెళ్ళిపో వేద, ఆ విక్రమ్ మంచివాడు కాదు అంటున్న ప్రణవి గూబ గుయ్యమనిపించేలాగా వేద కొట్టిన దెబ్బకి ప్రణవి తన తలను 2 చేతులతో పట్టుకుని 2 రౌండ్లు తిరిగి గిర్రున తిరుగుతున్న తలను గట్టిగా పట్టుకుని వేద వైపు చూస్తుంది. సింగిల్ వర్డ్ నీ నోట్లో నుండి విక్రమ్ గురించి రాంగ్గా వచ్చిన ఐ స్వేర్ ఐ విల్ కిల్ యూ. నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి, విక్రమ్తో జరిగిన నీ ఎంగేజ్మెంట్ గురించి ప్రతి విషయం నాతో మోహిత్ క్లియర్గా చెప్పాడు. అండ్ నువ్వు ఇలా వచ్చి నాతో మాట్లాడతావని కూడా చెప్పాడు. మోహిత్ ఎక్స్పెక్టేషన్ రాంగ్ అవ్వలేదు, తను చెప్పినట్టుగానే వచ్చావు. వేద చెప్పింది విన్న ప్రణవికి ఒళ్ళంతా షాక్ కొట్టినట్టు కాకిలాగా చూస్తూ ఉంటుంది. విక్రమ్ను వద్దు అనుకుంది నువ్వు, అలాంటిది విక్రమ్ ఎవరిని మ్యారేజ్ చేసుకుంటే నీకెందుకు నొప్పి? తన మీద బ్యాడ్గా ఎందుకు చెప్తున్నావు? నేను నువ్వు అనుకునే టైప్ అమ్మాయిని కాదు. అండ్ మా డాడ్ ప్రాపర్ రాయలసీమ, సో నాతో జాగ్రత్తగా ఉండు. నేను పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఇప్పటి వరకు ఇది జస్ట్ ఒక డేట్ మాత్రమే అనుకున్నాను, బట్ ఇప్పుడు చెప్తున్నాను విను, విక్రమ్కి కాబోయే భార్యను నేనే. ఎలా ఈ పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తావో చెయ్యి. నేను విక్రమ్ అంత మంచిదాన్ని మాత్రం అస్సలు కాదు. నా జోలికి వస్తే కోసి కారం పెడతా. సింగిల్ బాంబ్ ఫసక్ అని స్టైల్గా గాగుల్స్ పెట్టుకుంటూ చెప్పి వెళ్ళిపోతున్న వేదాన్ని చూసి నుదిటిన పడిన చెమట తుడుచుకుంటూ చైర్లో కూలబడి టేబుల్ మీదున్న వాటర్ తీసుకుని గటగటా తాగేస్తుంది. గాయ్స్, మీకు వేద ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్స్లో చెప్పొచ్చు కదా. ఈ లోపు నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఆయుష్ సెకండ్ డే ఆశీ దియాలను తీసుకుని అరకులో ఫేమస్ ప్లేసెస్ చూడడానికి వెళ్తాడు. ట్రైబల్ మ్యూజియం, బోరా కేవ్స్, అరకు వ్యాలీ అండ్ కాఫీ మ్యూజియం అంటూ అన్ని ప్లేసెస్కి వెళ్తూ ఆశీ దియాలతో ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. మార్నింగ్ నుండి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్న ముగ్గురు బయటే డిన్నర్ చేసి కార్లో నిద్రపోతూ ఉన్న దియాని చూసి స్లోగా డ్రైవ్ చేస్తూ ఆశీతో మాట్లాడుతూ ఉన్న ఆయుష్కి రోడ్ సైడ్ టాటూ షాప్ కనిపించడంతో ఎప్పటి నుండో ఆయుష్కి దియా నేమ్ వేయించుకోవాలి అన్న కోరిక ఉండడంతో టైం లేక ఎప్పటికప్పుడు అది పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ షాప్ని చూసిన ఆయుష్ కార్ను సైడ్ కాపి నిద్రపోతున్న దియా వైపు చూసి ఆశీ, నువ్వు దియాని చూస్తూ ఉంటే నేను ఇప్పుడే వస్తాను అంటూ కార్ దిగుతాడు. ఎటు వెళ్తున్నారు ఆయుష్ గారు? ఈ షాప్లో మీకేం వర్క్ ఉంది? దియా నేమ్ ఎప్పటి నుండి టాటూ వేయించుకోవాలి అనుకుంటున్నాను ఆశీ, ఇప్పుడు టైం దొరికింది, సో ఇప్పుడే వచ్చేస్తాను అంటూ లోపలికి వెళ్తాడు.
ఆయుష్ చెప్పింది విన్న ఆశకి బుర్రలో చటుక్కుమని ఏదో ఐడియా రావడంతో మీ కూతురు మీద మీకున్న ప్రేమతో టాటూ వేయించుకుంటున్నారు, నాకు కూడా మీ మీద అంతే ప్రేమ ఉంది, సో నేను కూడా మీ నేమ్ టాటూగా వేయించుకుంటాను అని తన వడిలో తనని హత్తుకొని నిద్రపోతున్న దియా నుదిటిన ముద్దు పెడుతూ మమ్మ 10 మినిట్స్లో వచ్చేస్తుంది, ఇక్కడే పడుకో క్యూటీ అంటూ దియాను జాగ్రత్తగా బ్యాక్ సీట్లో పడుకోబెట్టి తను ఆయుష్ వెళ్ళిన టాటూ షాప్లోకి వెళ్తుంది. అక్కడ జెంట్స్కి లేడీస్కి సెపరేట్గా క్యాబిన్స్ ఉండడంతో జెంట్స్ రూమ్లో ఉన్న ఆయుష్ వైపు చూసి లేడీస్ క్యాబిన్కి వెళ్ళి అక్కడున్న టాటూ ఆర్టిస్ట్తో తనకి ఇద్దరు రిలేటివ్స్తో టాటూ వేయమని డిజైన్ సెలెక్ట్ చేసి తన మణికట్టు దగ్గర టాటూ వేయించుకుంటూ ఉంటుంది. అది వేస్తున్నప్పుడు ఆశపడ్డ బాధ అంతా ఇంత కాదు, కళ్ళల్లో నీళ్లు జలపాతంలా కారుతూ ఉన్నా అలాగే కూర్చుంటుంది. అది అయ్యేసరికి దాదాపు 45 మినిట్స్ పడుతుంది. చూసుకోండి అని ఆర్టిస్ట్ చెప్పడంతో తన చేతి వైపు చూస్తూ ఉన్న ఆశకి రక్తపు వర్ణంలాగా ఎర్రగా మారిన తన చేతిని చూసుకొని అబ్బా ఇంత పెయిన్గా ఉందేంటి, బాగా స్వెల్లింగ్ కూడా వచ్చేస్తుంది, కానీ టాటూ చాలా బాగుంది అని అడిగినంత డబ్బు ఇచ్చి బయటకు వెళ్తుంది. ఇటు ఆయుష్ కూడా దియా పేరు ఎల్బో దగ్గర అందంగా వేయించుకొని అమౌంట్ పే చేసి బయటకు వచ్చేసరికి కార్ కనిపించక ఏడుస్తూ అటు ఇటు వెతుకుతూ కనిపిస్తూ ఉంటుంది ఆశి. అందరినీ దియా గురించి అడుగుతూ ఉన్న ఆశి వైపు కంగారుగా అడుగులు వేస్తూ ఆశి ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు అంటూ అవును కార్ ఏది అంటూ కనిపించని కార్ కోసం చూస్తూ అడుగుతాడు. అదే అర్థం కావట్లేదు ఆయుష్ గారు, నేను దియాను కారులో పడుకోబెట్టి షాప్లోకి వెళ్ళి వచ్చేసరికి కార్ కనిపించలేదు అంటూ టెన్షన్గా ఏడుస్తూ చెప్తుంది. నీకు అసలు బుద్ధుందా, చిన్న పిల్లను ఒంటరిగా వదిలి షాపింగ్కి వెళ్ళావా, ఇది తను మెడిసిన్ వేసుకోవాల్సిన టైము, ఛా ఇంత కేర్లెస్గా ఉన్నావేంటి నువ్వు అని ఆవేశంతో ఆశీ మీద చేయి చేసుకుని దియాను వెతుకుతూ అక్కడి నుండి పరుగులు పెడతాడు. గాడ్ దియా మిస్సింగ్ గాయ్స్. వేద తన లగేజ్ ట్రాలీ పట్టుకుని ఎయిర్పోర్ట్ బయటకు నడిచేసరికి వేద పిక్ను తన మొబైల్లో చూస్తూ ఉన్న మోహిత్ పంపించిన డ్రైవర్ వేద ముందుకు వచ్చి నిల్చుకుంటాడు. డ్రైవర్ వేదాను చూసి వినయంగా నమస్తే మేడం, నన్ను మోహిత్ సార్ పంపించారు, సార్ అర్జెంట్ వర్క్ మీద ఆఫీస్కి వెళ్ళారు, అందుకే మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మహల్కి తీసుకుని వెళ్ళమని చెప్పారు అంటూ వేద లగేజ్ తీసుకుని కార్లో పెట్టాక కార్ డోర్ ఓపెన్ చేసి తను కూర్చున్న తర్వాత డోర్ క్లోజ్ చేసి డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తాడు. ఆయుష్ సార్ ప్రజెంట్ హైదరాబాద్లో లేడు కదా, ఎప్పుడొస్తారో మీకు ఐడియా ఉందా? వేద అషికాకు ఫ్రెండ్ అయిన ఆయుష్ అంటే తనకి చాలా గౌరవం, అందుకే ఫ్రెండ్ హస్బెండ్ అని తెలిసినా ఆ గౌరవం ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతూ సార్ అన్న పదంలోనే ఆగిపోతుంది. నాకు కూడా తెలియదు మేడం, దియా పాప బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వెళ్ళారు, పాప పుట్టినరోజు రేపే కాబట్టి 2-3 రోజుల్లో రావచ్చు. ఓకే, ప్రజెంట్ మహల్లో ఎవరెవరున్నారు? అందరూ ఉన్నారు మేడం, సూర్యదేవ్ సారు అండ్ రాగిణి మేడం, కృష్ణదేవ్ సారు, ఆయన కూతురు ప్రణవి, కానీ ఆ మేడంతో మహల్లో ఎవరూ మాట్లాడరు, అండ్ మీరు కూడా మాట్లాడకండి, ఆయుష్ సార్కి కోపం వస్తుంది. ఇంకా నిశాంత్ సార్, మోహిత్ సార్, విక్రమ్ సార్ ఉన్నారు, నిన్నటి దాకా మోహిత్ సార్ చేసుకోబోయే జోష్కా మేడం కూడా ఉన్నారు, సడన్గా అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయారు, ప్రస్తుతానికి వీళ్ళే ఉన్నారు మేడం. ఓకే, ఏదైనా గిఫ్ట్ షాప్ ముందు కార్ ఆపండి, అందరికీ గిఫ్ట్స్ తీసుకోవాలి. యాక్చువల్లీ సింగపూర్ నాకు టైం సెట్ అవ్వక తీసుకోలేకపోయాను, లేదంటే అక్కడే తీసుకొచ్చేదాన్ని. ఓకే మేడం అంటూ డ్రైవర్ గిఫ్ట్ షాప్ ముందు కార్ ఆపడంతో వేద మహల్లో ఉన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ తీసుకుంటుంది. ఈవెన్ ఆయుష్, ఆశి అండ్ దియాలతో సహా ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ తీసుకుంటుంది, ఒక్క ప్రణవికి తప్ప. బిల్ క్లియర్ చేశాక గిఫ్ట్స్ను డ్రైవర్తో జాగ్రత్తగా కార్లో పెట్టించాక ఇద్దరూ డైరెక్ట్గా మహల్కి చేరుకుంటారు. పని వాళ్ళతో గిఫ్ట్స్ అండ్ వేద లగేజ్ లోపలికి పంపి వాళ్ళ వెనకే లోపలికి వెళ్తున్న వేదాతో మేడం, ఆయుష్ సార్కి మీరేమవుతారో తెలుసుకోవచ్చా? ఏమనుకోకండి, మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, పైగా మోహిత్ సార్ మిమ్మల్ని ముఖ్యమైన వ్యక్తి అని చెప్పారు, అందుకే అడుగుతున్నాను. మీ విక్రమ్ సార్కి కాబోయే భార్యను అని చెప్పి నవ్వుతూ లోపలికి వెళ్తున్న వేదాన్ని చూసి బంగారు బొమ్మలా ఉంది, విక్రమ్ సార్కి సరైన జోడి, ప్రణవి మేడం కంటే 100 రెట్లు మంచి మనిషిలా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు డ్రైవర్. వేద హాల్లోకి వెళ్ళేసరికి రాగిని అనితా ప్రభాకర్లతో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. ఆల్రెడీ ఆయుష్ వేద గురించి చెప్పడం అండ్ తన ఫోటో చూడడంతో వేదాను చూడగానే గుర్తుపడుతూ వదిన నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి వేదాను చూసి రామ్మా వేద అంటూ నవ్వుతూ తనని సోఫాలో కూర్చోబెట్టి మేడ్తో జ్యూస్ తెప్పిస్తుంది. వేద జ్యూస్ గ్లాస్ తీసుకొని హలో ఆంటీ ఎలా ఉన్నారు, అంకుల్ లేరా అంటూ అటు ఇటు చూస్తూ అడుగుతుంది. లేరు వేద, ఆఫీస్కి వెళ్ళారు, నువ్వు జ్యూస్ తాగి కాసేపు రెస్ట్ తీసుకో, ట్రావెలింగ్లో బాగా టైర్డ్ అయి ఉంటావు కదా, ఈవినింగ్కి అందరూ వచ్చేస్తారు, అప్పుడు నీకు అందరినీ పరిచయం చేస్తాను. ఓకే ఆంటీ, ఇప్పుడు మహల్లో ఎవరూ లేరా అంటూ పైకి లేస్తూ అడుగుతుంది.
విక్రమ్ ఎక్కడా అని డైరెక్ట్గా కూడా అడగొచ్చు కదా వేద అని చిన్నగా నవ్వి, విక్రమ్ కూడా ఇవాళ ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని వెళ్ళిపోయాడు. సో నువ్వు రూమ్లో రెస్ట్ తీసుకో, ఫుడ్ కూడా రూమ్లోకి పంపిస్తాను అని లక్ష్మితో వేదాకి తన గది ఎక్కడో చూపించమని చెప్పి అక్కడి నుండి పంపించేశాక వేదాకి ఫుడ్ కూడా తీసుకుని వెళ్ళమని కుక్తో చెప్తుంది. దియా కనిపించలేదు అన్న కంగారులో ఆయుష్ ఆవేశంగా ఆశి చెంప పగలకొట్టి దియాను వెతుకుతూ అక్కడి నుండి వెళ్ళడం చూసిన ఆశి చెంపన చేయి పెట్టుకుని బాధ నిండిన కళ్ళతో ఆయుష్ వైపు చూస్తూ, నేను దియా విషయంలో నెగ్లెక్ట్గా ఎందుకుంటాను ఆయుష్ గారు, తను నా ప్రాణం, ఆ విషయం మీకు మాత్రం తెలియదా అని కన్నీళ్లు తుడుచుకుంటూ దియాకి 1/2 అవర్లో మెడిసిన్స్ వెయ్యాలి అని గుర్తు రావడంతో తను కూడా కంగారుగా ఆయుష్ వెనకే పరిగెడుతూ ఉంటుంది. ఆయుష్ ఆశి దియా గురించి దారిలో కనిపించిన వాళ్ళని అడుగుతూ కొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ వాళ్ళ కారు కనిపించడంతో ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకొని ఫాస్ట్గా అక్కడికి పరిగెత్తిన వీళ్ళకి కారులో దియా కనిపించదు. కార్ ఇక్కడే ఉంది, మరి దియా ఎక్కడా అంటూ ఇద్దరు అటు ఇటు తిరుగుతూ కంగారుగా దియాను వెతుకుతూ ఉన్న వాళ్ళకి ఎవరో అమ్మాయి దియాను ఎత్తుకొని ఉంటే వాళ్ళని ఎవరో ఇద్దరు కత్తులు పట్టుకొని బెదిరిస్తూ కనిపిస్తారు. అది చూసిన ఆయుష్ గారు దియా అంటూ కంగారుగా చెప్పడంతో అది చూసిన ఆయుష్ కళ్ళు కోపంతో ఎర్రగా మారుతాయి. రేయ్ అంటూ వాళ్ళ వైపు పంజా విసిరిన పులిలాగా దూసుకుంటూ వెళ్ళి ఇద్దరిని పైకి లేవకుండా కొడతాడు. ఇంకా కొడితే చచ్చిపోతారు ఆయుష్ గారు, ప్లీజ్ ఇది హైదరాబాద్ కాదు అంటూ ఆయుష్ను పక్కకు లాగేస్తుంది ఆశి. ఈ గ్యాప్లో ఆ ఇద్దరు ఆయుష్ను తోసి అక్కడి నుండి పారిపోతారు. దియాను ఎత్తుకొని వెళ్ళాలి అని చూసిన వాళ్ళని చంపకుండా వదిలేయమంటావా? ఇదంతా నీ వల్లే జరిగింది, ఇంకెప్పుడు నిన్ను ట్రస్ట్ చేసి ఒంటరిగా వదిలేయకూడదు అని సీరియస్గా చెప్పి ఏడుస్తూ ఉన్న దియాను ఎత్తుకొని ఆ అమ్మాయి వైపు చూస్తాడు. మొహానికి స్కార్ఫ్ కట్టుకొనున్న తన వైపు చూసి, థ్యాంక్ యూ, నా కూతుర్ని సేవ్ చేసి మీరు 3 ప్రాణాలను కాపాడారు. నో ప్రాబ్లం, ఇది కొంచెం డేంజరస్ ఏరియా, పిల్లల్ని ఒంటరిగా వదలకండి, వాళ్ళు కార్తో సహా పారిపోవాలి అని చూశారు, టైంకి నేను చూశాను కాబట్టి పాప మనకి దక్కింది, పాప బాగా భయపడిపోయింది, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్ అంటూ తన స్కూటీ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. స్కూటీ మీద వెళ్తున్న అమ్మాయి వైపు చూస్తూ ఈ అమ్మాయి కళ్ళను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడా అని ఆయుష్ ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటాడు. దియాను ఎత్తుకోబోతున్న ఆశను వద్దని వారించి తననే డ్రైవ్ చేయమని చెప్పి ఆయుష్ దియాను ఎత్తుకొని సీట్లో కూర్చొని దియాను కష్టంగా ఏడు పాపించి తనను కారులోనే నిద్రపుచ్చేస్తాడు. తమ కాటేజ్ రాగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయుష్ దియా డ్రెస్ చేంజ్ చేసి తను కూడా ఫ్రెష్ అయ్యి బెడ్ ఎక్కేస్తాడు. ఆయుష్ తనని అలా తప్పు చేసినట్టు ఇగ్నోర్ చేయడం భరించలేని ఆశి ఏడుస్తూ హాల్లోనే కూర్చొని నొప్పెడుతూ ఉన్న చేతికి కూల్ బ్యాగ్ పెట్టుకుని ఏడుస్తూ హాల్లోనే నిద్రపోతుంది. కానీ బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వడంతో పాటు ఆయుష్ కొట్టిన దెబ్బ అండ్ టాటూ వల్ల కలిగిన పెయిన్కి మధ్యరాత్రికే జ్వరం తెచ్చుకొని మూలుగుతూ సోఫాలు వణుకుతూ ముడుక్కుంటుంది. పాపం ఆయుష్ ఆశీల మధ్య దూరం రానుందా? ఆయుష్ అనుకుంటున్నట్టు ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి వీళ్ళ లైఫ్లోకి వచ్చి దూరం మరింత పెంచబోతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీటన్నిటికీ ఆన్సర్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.